రే అల్లుడు చూసావా? అపోజిషన్ లీడర్ దిగాడు. ఇప్పుడు ఈయన చూపించి హోమ్ గార్డ్ బెదిరిస్తాడు, హోమ్ గార్డ్ చూపించి ఈయన బెదిరిస్తాడు. ఫైనల్ గా ఇద్దరికి హ్యాండ్ ఇచ్చి సొంత పార్టీ పెడతాడు. దట్ ఈజ్ హ్యాండిక్యాప్డ్ యాదగిరి. మీలాంటి పవర్ఫుల్ నాయకుడు ఇప్పుడు స్టేట్ కి చాలా అవసరం. మీరు మా పార్టీలో చేరమంటే చేరరాయే. మీరు అనండి, మిగతా రాజకీయం నేను నడిపిస్తాను. ఈ విషయం మీరు మూడ్లో ఉన్నప్పుడు మాట్లాడదాం. ఆడపిల్లలు ఎంత బేగ ఎదిగిపోతారో పాపకే పెళ్లిళ్ళు వచ్చేసినట్టుంది. మీరు అంటే మా అబ్బాయి ఫారెన్ రిటర్న్, ఈడు జోడు బ్రహ్మాండంగా ఉంటది. ధామ్ ధూమని పెళ్లి చేద్దాం, ఏమంటారు? ఈ విషయం కూడా మీరు మూడ్లో ఉన్నప్పుడు మాట్లాడదాం. మినిస్టర్ గారు మీరు రండి. రైట్, మంచి పెట్టరా. ఈ కోట్ ఇక్కడ హాయ్ భాగ్యమతి, హ్యాపీ బర్త్డే. హలో అంకుల్, బాగున్నారా? ఓకే దెన్ బాయ్. మంచి తీసుకురండి. అవును, ఇప్పుడు లేడు ఎవడాడు? అది ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. అపోజిషన్ లీడర్ కూడా పిలిచినట్టున్నాడు. అవును సార్, మనం రాకుండా ఉండాల్సింది. అదే తప్పయ్యా. మహాభారతంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి ఏం చెప్పాడు? రాజసూయాగానికి వెళ్ళవలసిందే, శత్రువు బలాన్ని బలగాన్ని అంచనా వేయవలసిందే అన్నాడు. అన్నా నమస్తే అన్నా. ఏంటి అపోజిషన్ లీడర్ కూడా పిలిచారు? విందు రాజకీయాలా? ఓహో, మందు రాజకీయాలా? అన్న ఈ మధ్య నువ్వేదో సొంత కుంపడ పెడుతున్నావు విన్నాను. అంటే అదే సొంత పార్టీ పెడుతున్నావని. అన్నా, బర్త్డే ఏర్పాట్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఇదిగో నీ కూతురు ఆఖరి పుట్టినరోజు నీ ఇంట్లో ఇదే. మళ్ళీ నెక్స్ట్ నా ఇంట్లో చేసుకుంటుంది నా కోడలుగా. సరే ఓకే అన్నా, తీసుకొని చెప్పన్నా. ఏంటి మీ నాన్నకో చేయలేదు? యాక్సిడెంట్? ఉత్తరే ఉత్తరే మా నాన్నతో ఏంటి నా కోసం తపస్సు చేస్తున్నావా? పిచ్చి కింద చచ్చిపోతావు. అవును, నాకు పిచ్చి పట్టింది. నీ పిచ్చే పట్టింది. మీ నాన్న ఇంకా వ్యక్తులు తగ్గలేదా? నాన్న, నీ కొంట్లో బాగాలేదు, వెళ్ళి పడుకో. ఏమ్మా, అలాగే ఈ గ్లాస్ తీసుకో. బాబాయ్ అపోజిషనుడికి ఏంటి టచ్ ఇచ్చాడో చూసావా? 2 చేతుల్లోనే గ్లాసులు పెట్టి పక్క పంపించాడు కదా, హ్యాండిక్యాప్డ్ కిల్లాడి. మావా, వీడెవడరా? ఎప్పుడు చూసినట్లేదు భాగ్యమతితో మాట్లాడుతున్నాడు. తాగుడు మానంట్రా, తాగి తాగి చెప్తారు. తాగితే ఎప్పుడో వస్తాం, తాగిపోతే ఇప్పుడే తెస్తాం. టెన్షన్ పడి కొంచెం తాగనే. ఓరి నీ నోరు పడిపోను. అక్కడ ఎవడో బొంబాయి గాడు వచ్చాడంటే వెళ్ళి తగలడండి. ఏం చెప్పిన అర్థమై చావుది ఏదో. ఇందాక ఆడా మగ, ఇప్పుడు మగ ఆడా. కొత్తలో బీరికి ఎంత కనిపించినా టోటల్లీ కనిపించింది యార్. నీ టైం బాగుంది. ఇంకొంచెం ఉంటే మా మావి చూస్తుండేవాడు. నీ కాళ్ళు చెయ్యో ఎగిరిపోయేది. మర్యాదగా నా మాట విని వెళ్ళిపో. ఈజీ భాగ్యమతి, ఈజీ. నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామని వచ్చాను. ఇవాళ నీ పుట్టినరోజు కదా. ఇలాంటి రోజు నీకు ప్రతిరోజు రావాలని నువ్వు కోరుకునేలా నేను చేయను. మనిద్దరం ఇక్కడే ఈ మినిట్, ఈ క్షణం, ఈ సెకండ్, ఇప్పుడే తప్పు చేసేద్దాం. భాగ్యమతి, ఎందుకు ఆ దొంగ కోపం? నాలాంటి అందమైన అందగారితో తప్పు చేద్దాం నీకు మాత్రం ఉండదా? పైకలా అంటావు గాని. రే, నేను నీతో మాట్లాడను. మాట్లాడద్దు భాగ్యమతి, మాటలతో ఏం పని? మాటలకి తప్పుకి అస్సలు సంబంధం లేదు తెలుసా? రే, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. లేకపోతే అరుస్తా. నేనే అరుస్తాను. అంకే మర్యాదగా నాకు ఇస్తావా లేదా? ఇస్తావా లేదా? ఇవ్వను. 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 ఇవ్వను. నిజంగానే ఇచ్చేద్దాం అనుకున్నావు కదా?
నేను అలాంటి కాదు భాగ్యమతి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు. అప్పుడే చెప్పేస్తే కాదంటావని భయం వేసింది. అందుకే అల్లరి చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. భాగ్యమతి, నువ్వు నాకు కావాలి. నీకు కూడా నేను కావాలనుకుంటే రేపు పొద్దున రాత్రి కాదు, పొద్దున 9ంటికి హిల్ టాప్ రెస్టారెంట్కి రా. లేకపోతే ఇంకెప్పుడు నేను నీకు కనపడను. సరేనా? వాట్ పులిహారా ఇది తీసురా బాబి. ఆ ఫ్లవర్ పొద్దున 9ంటికి రమ్మంటే రాత్రి 9ంటికి వచ్చే రకమని మనకు ఆల్రెడీ అనుభవంతో తెలిసింది కదరా. పొద్దున్న 6ంటికి ఎందుకు రా లేపు నన్ను తీసుకొచ్చు. ఇంకాసేపు పడుకునేవాడు కదా. ఏ బాబోయ్. తొమ్మిదింటికి కదా రమ్మన్నాను, పొద్దునే వచ్చావేంటి? పొద్దున్న రాలేదు, రాత్రి వచ్చేసాను. ఒకవేళ టైంకి రాలేకపోతే మళ్ళీ నేను చూడలేనేమోనని భయం వేసింది. నేను చూస్తుంటే జాలేస్తుంది. అసలు ప్లాన్ ప్రకారం అయితే నిన్ను ట్రాప్ చేసి కడుపు చేసి తల్లిని చేసి వదిలేస్తే మీ నాన్న మీద నాకున్న పగ చల్లారుతుంది అనుకున్నాను. కానీ మనసు ఒప్పట్లేదు. మామూలుగా నేను అలాంటి కాదు. మీ నాన్న మా ఫ్యామిలీకి చేసిన ద్రోహం నన్ను ఇలా చెడ్డోని చేసింది. ఇప్పుడు నేను నిన్ను రేప్ చేసి వదిలేస్తే నీ జీవితం కుక్కలు చింపిన ఇస్తరైపోద్ది. నా పగ చల్లారు. నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు మానవత్వం ఉందా? ఒరేయ్, నీ తల్లి కూడా ఒక ఆడదేరా? ఒక ఆడది కంటే నేను ఆపో, పుట్టావు. నీ ఉపన్యాసాలు ఆపు. ఇవన్నీ వెళ్ళి నీ నాన్నతో చెప్పు. మీ నాన్న చేసిన అన్యాయానికి ఇది నా ప్రతీకారం. అరే ఛీ, నువ్వు మగాడివైతే మా నాన్నతో తెలుసుకోరా. మధ్యలో నాలంటూ ఆడపిల్లలు బలి చేయడానికి సిగ్గులేదురా నీకు? మా నాన్న చేసిన దానికి నాకేంటో సంబంధం? నాకేంటో సంబంధం? ఏమన్నావు భాగ్యమతి? మీ నాన్న చేసిన పాపాలకి నీకు ఎటువంటి సంబంధం లేదు. అందువల్ల నేను నీ మీద పగ తీర్చుకోకూడదు. నేను ప్రేమించాలి, అంతేగా? అంతేగా నువ్వు అంది కరెక్టేనా? భాగ్యమతి, నీ కేఆర్ కొడుకుని. అవును, నీ కేఆర్ కొడుకుని. నువ్వు చెప్పిన దాని ప్రకారం మీ నాన్న పాపాలతో నీకు, మా నాన్న పాపాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నాకు నచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు. నేను నీకు నచ్చినప్పుడు నేనెవరో నీకు తెలియదు. మనిద్దరం ఒకరినంటే ఒకరు ఇష్టపడ్డాక మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. భాగ్యమతి, నువ్వు నాకు కావాలి. కానీ కానీ మన పెళ్లి జరగదు. జరుగుతుంది భాగ్యమతి, జరిగి తీరాల్సింది. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి నువ్వు ట్రై చేయి, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి నేను ట్రై చేస్తాను. ఒప్పుకోకపోతే 1,00,000 దారులు ఉన్నాయి, 1,00,000 దారులు. మనం ఒకటి కాదు. సరేనా?